వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలోకి వెళ్ళిన నేత జంగా కృష్ణమూర్తి గారు తాజాగా టీటీడీ బోర్డు మెంబర్కి రాజీనామా చేసుకుంటూ ఒక తెలుగుదేశం పార్టీ కరపత్రిక నన్ను దారుణంగా అవమానిస్తుంది, నా మీద వ్యక్తిగత హననానికి పాల్పడుతుంది, అందుకని చెప్పి నేను రాజీనామా చేస్తూ ఉన్నాను అని ముఖ్యమంత్రి గారిని రిప్రజెంట్ చేసుకుంటూ రాసిన ఒక లేఖ బయటకు వచ్చింది. సరే, ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా రాజీనామా చేశారు. సో కారణం సుస్పష్టం. తాను దాదాపు 20 సంవత్సరాల నుంచి ఒక ట్రస్ట్ పేరుతో తిరుమలలో కాటేజీ కట్టాలి అన్నది ఆయన ప్రయత్నాలు. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో అవి సక్సెస్ కాలేదు, జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో సక్సెస్ కాలేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో దీన్ని పరిశీలించండి అని ప్రభుత్వం టీటీడీకి చెప్పడం, టీటీడీ ఆయనకు స్థలం కేటాయించుకుంటూ ఓకే అని చెప్పి తీర్మానం చేయడం, తర్వాత ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఆ తీర్మానాన్ని వీళ్ళే రద్దు చేయడం. అయితే ప్రభుత్వం పరిశీలించండి అని చెప్పడం, టీటీడీ తీర్మానం చేయడం, దాదాపు ముద్ద నోటికాడ వరకు వచ్చేసింది అనుకున్నారు. తర్వాత ఆ పత్రిక వరుస పెట్టి ఆయనకు వ్యతిరేకంగా కథనాలు, మొత్తం మీద అయితే ఆ నిర్ణయం రద్దు చేసుకున్నారు. అండ్ ఆ రద్దు చేసుకోవడం మనకి మధ్యలో క్యాబినెట్ సమావేశంలో డీసీఎంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి జనసేన అధ్యక్షుడు ఆయన కూడా దీనికి అబ్జెక్ట్ చేశారు అని, ప్రధానంగా ఆయన అబ్జెక్ట్ చేయడము ఆ పత్రిక కథనాలే నాకు నోటికాడ వరకు వచ్చిన ముద్ద లోపలికి పోకుండా పోవడానికి కారణమైంది, నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రయత్నం విఫలమైపోయిందని ఆయన ఒక బాధతో, ఆవేశంతో, ఆగ్రహంతో, ఆవేదనతో, ఫ్రస్ట్రేషన్తోనే రాజీనామా చేశారు. బట్ ఆ అబ్జెక్ట్ చేసినటువంటి డీసీఎంనైతే, ఆ వ్యక్తినైతే నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి ఆయన మీద చాలా ఆగ్రహంగా, సరే ఆయన మీద ఆగ్రహంగా ఉండి వీళ్ళు ఏం చేయగలుగుతారు అన్నది వేరే విషయం ఆఫ్ కోర్స్, బట్ డెఫినెట్లీ ఆయన అయితే ఫుల్ అసంతృప్తితో రగిలిపోతూ ఉన్నారు. ఇప్పటికిప్పుడైతే సరే, ఇప్పుడు ఏమన్నా ఆ పార్టీల నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు, మరొకటి ఉండదు, రాజీనామా అయితే చేశారు. తర్వాత వాట్ నెక్స్ట్ అన్నది తెలియదు. ఒకరి నుంచి బయటకు వస్తే మరి ఇంకేమన్నా వేరే పార్టీలోకి వెళ్ళి రాజకీయం చేస్తారా? ఆయనకు తిరుమలలో ప్రధానంగా కాటేజీ నిర్మాణం చేయడమే నిజంగా 20 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేయడం అంటే ఏమంటారు, ఆయన జీవితాశయం ఉన్నట్టుంది మొత్తం మీద అక్కడ ఒక కాటేజీ కట్టాలి అని. ఏది సఫలం అవ్వట్లే. ఈసారి సఫలం కాకపోవడానికి మాత్రం ప్రధానంగా ఈ డీసీఎం అండ్ ఆ పత్రికేనని ఆయనైతే ఫుల్ అనుచరుల దగ్గర కూడా తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారట.